ఒక లండన్ రచయిత్రి అడుగుతుంది, మిస్టర్ అంబేద్కర్ వాట్ అబౌట్ రమాబాయ్ అని చెప్పి మాట్లాడినాడు. ఈ ప్రపంచంలో హేమాహేమిలతో పోరాడిన నేను, జ్ఞానంలో ఎవరినైనా సరే మిడుసులు కిందికి దింపించిన నేను, నా ముందు నిలబడి నిర్భయంగా మాట్లాడాలంటే కూడా 1కి 10 సార్లు ఆలోచించే వాళ్ళని ఉచ్చబోపించిన నేను, ఈ దేశంలో స్వతంత్రం కావాలా, నీ దేశం కావాలంటే ఈ దేశానికి స్వతంత్రం కావాలని అడిగిన నేను, ఈ దేశం కావాలని జాతి కావాలంటే ఈ దేశం స్వతంత్రంలో నా జాతి ఉండాలని కోరుకున్న నేను నా భార్య గురించి మాట్లాడలేను. ఎందుకంటే నా జీవితంలో నేను ఎవరికన్నా అన్యాయం చేశానంటే అది నా భార్యకి, కేవలం నా వల్ల దుఃఖాన్ని మాత్రమే అనుభవించిందంటే అది నా భార్య, ఎవరి పట్లైనా ఇన్నెగ్లిజెన్స్గా నేను ఉన్నానంటే కారణం నా భార్య, నా వల్ల కేవలం దుఃఖాన్ని అనుభవించిన ఏకైక వ్యక్తి ఈ భూమి మీద నా భార్య. నేను ఒకవేళ క్షమాపణ చెప్పుకోవాల్సి వస్తే నిర్భయంగా నా గుండెల నిండా క్షమాపణలు 2 చేతులు జోడించి వేడుకుంటే అది నా భార్యకే అని మాట్లాడిండు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మిత్రులారా,